బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, గర్భాశయ మౌత్ క్యాన్సర్, ఇలాంటి చాలా క్యాన్సర్ల గురించి విన్నాం. కానీ మీరు ఎప్పుడైనా చీర క్యాన్సర్ గురించి విన్నారా? అదే శారీ క్యాన్సర్ గురించి విన్నారా? ఇది ఆడవాళ్ళను అటాక్ చేస్తోంది. అసలు ఏంటి శారీ క్యాన్సర్, ఏంటి, ఎలా వస్తుంది, దీని చికిత్స ఉంటుందా? క్యాన్సర్ పగవారికి కూడా రాకూడని జబ్బు. క్యాన్సర్ వస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని క్యాన్సర్ల కారణంగా ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇవి చాలా వన్నట్టు తాజాగా మరో క్యాన్సర్ పుట్టుకొచ్చింది. అదే శారీ క్యాన్సర్. షాకింగ్ విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ మన దేశంలోని మహిళలకి వస్తోంది. చీర అనేది భారతీయ సాంప్రదాయం. చీరకట్టులో వచ్చే అందం ఏ డ్రెస్ వేసినా రాదు అనేది కాదనలేని నిజం. అయితే ఈ చీరకట్టు కారణంగానే క్యాన్సర్ వస్తోందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే బీహార్, జార్ఖండ్లలో చీర క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుందో తెలుసా? చీర కట్టుకునే విధానం వల్ల, మనం చీర కట్టుకునే విధానం వల్లే ఇప్పుడు శారీ క్యాన్సర్ వస్తోంది. ముంబైలోనో మహిళ 13 ఏళ్లుగా చీర కడుతోంది. ఈమెలో శారీ క్యాన్సర్ గుర్తించారు డాక్టర్లు. చాలా మంది మహిళలు చీర కట్టుకునే ముందు పెట్టికోట్ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటారు. చీర ఊడిపోకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. అయితే ఎక్కువసేపు ఈ తాడును నడుముకు గట్టిగా కట్టి ఉంచడం కారణంగా ఆ ప్లేస్లో చర్మం దెబ్బతిని క్యాన్సర్కు కారణమవుతోంది. దీని కారణంగా శారీ క్యాన్సర్ వస్తోంది. తాజాగా ఈ శారీ క్యాన్సర్ వచ్చిన ఓ మహిళకు ముంబైలోని ఆర్ఎన్ కూపర్ ఆసుపత్రిలో దీనిపై పరిశోధనలు చేశారు. ఆమెకు తగిన వైద్యం అందించడంతో ఆమె కోలుకున్నారు. అయితే ఈ క్యాన్సర్ ఇప్పటికి చాలా తక్కువ మందికి వచ్చింది. కానీ ఫ్యూచర్లో చాలా మందికి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. మహిళలు టైట్ గా శారీ పెట్టికోట్స్ వేసుకోవటం వల్ల ఇది జరిగితే, పురుషులు మాత్రం టైట్ ఫిట్ జీన్స్ వల్ల క్యాన్సర్ కు బాధితులవుతున్నారు. టైట్ గా ఉండే బట్టలు గంటల తరబడి ధరిస్తే అవి శరీరానికి హాని కలిగిస్తాయని, ఆ ప్రాంతంలో ఆక్సిజన్ ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పొత్తి కడుపు దిగువ భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. ఆడవారిలో అయితే అండాశయ క్యాన్సర్ కు దారితీస్తుంది. అందుకే బట్టలు ఏం వేసుకున్నా కంఫర్ట్ గా ఉండేలాగా వేసుకోండి. మీ చర్మం గాలి పీల్చుకునేలాగా ఉండాలి. కానీ ఇలాంటి టైట్ బట్టలు వేసుకొని అనారోగ్య సమస్యలు మాత్రం తెచ్చుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. సో ఆలోచించండి. ఇప్పుడు టైట్ బట్టలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా అయిపోయాయి. సో కంఫర్ట్ బట్టలనే చూస్ చేసుకోండి. అలానే చీర కట్టుకునే మహిళలు మీరు కూడా పెట్టికోట్ను టైట్ గా కట్టి శారీ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.